హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'తొలి ప్రేమ'. ఇంకోటి నేను యాక్చువల్లీ బయటికెళ్ళాలి. సో, ఈ ఎపిసోడ్ ఫ్రైడే రావాలని పక్కా పెట్టుకొని ఈరోజు మేము అన్ని ఫాస్ట్‌గా కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో, అండ్ ఇంకేమైనా అప్డేట్‌లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. సో, యాహ్! ఈ మాకు అంటే టైం వేస్ట్ చేయలేము కాబట్టి అన్నీ వెంటనే వెళ్ళిపోదాం. సో, ఈ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఎస్ఎస్‌సిఆర్, సెర్చ్ మూవీ స్టార్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, కీర్తి రెడ్డి గారు, అదే మన బేసిక్‌గా 'అర్జున్' సినిమాలో మహేష్ బాబు పక్కన నటించిన కీర్తిరెడ్డి గారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాయే ఆమెకు పెద్ద బ్రేకు. ఆనంద్ సాయి గారి ఆహ్ వైఫ్ అంటే వాళ్ళిద్దరూ అంటే యూనో దే మెట్ ఇన్ దిస్ మూవీ సెట్ అనమాట. వాసుకి గారు, ఆలి గారు, వేణుమాధవ్ గారు, నాగేష్ గారు, అచ్యుత్ గారు, పీజే శర్మ గారు, రవిబాబు గారు, సంగీత గారు అండ్ కరుణాకరణ్ గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. ఐ థింక్ అదే లైక్ ఆ సీన్ ఉంటది కదా! లైక్ వాడికన్నీ ఏందది లెటర్స్ వస్తాయి కదా! ఐ థింక్ లెటర్ ఇచ్చిన ఆయనే కరుణాకరణ్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది దేవ గారు. సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది మహీధర్ గారు అండ్ చోట కే. నాయుడు గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడు, స్నేహితుడు ఆనంద్ సాయి గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసేది సిరివెన్నెల గారు. సినిమాకి సాహిత్యం రాసేది సిరివెన్నెల గారు, పూర్ణచంద్ర గారు. ఎడిటింగ్ చేసేది మార్తన్ కె. వెంకటేష్ గారు. కథ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసేది మన కరుణాకరం గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత జీవీజీ రాజు గారు. ఈ సినిమా జూలై 24, 1998 సినిమా విడుదలైంది. సారీ అండి. నేను కొంచెం ఈరోజు డిసారియంటెడ్‌గా ఉన్నాను. బట్ యాహ్! వెరీ వెరీ సారీ అబౌట్ థట్. బట్ ఎంతైనా మీకు ఎపిసోడ్ వస్తది పక్కా. సో, అదే మీకు కావాల్సింది. సో, ఈ కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే, ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు మూవీస్ నేను చూసింది. నాకు బాగా గుర్తేంటంటే, క్లైమాక్స్‌లో ఎయిర్‌పోర్ట్ సీను. దాని తర్వాత నా కర్మకాలి. ఎంత అంటే అప్పుడు తప్పవు గదా! అన్నీ ఒక రకంగా చూస్తాం. అప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ కూడా చూసా. 'ముझ కుచ్ కెహనా హై' అని ఒక సినిమా ఉంటది. దాంట్లో తుషార్ కపూర్ హీరో ఉంటది. అది కుక్కర్ రాడ్ సినిమా. కానీ ఈ సినిమా నాకు గుర్తు ఏందంటే, పవన్ కళ్యాణ్ గారిని స్టార్ చేసిన సినిమా. ఎందుకంటే అదే టైంలో 'నీకు తమ్ముడొచ్చింది', 'ఖుషి' వచ్చింది. అండ్ దెన్ అంటే ఆ టైంలో నేను ఆ సినిమాలు చూసాను. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'బద్రి' వచ్చింది. దాని తర్వాత నేనేం తెలుసుకున్నానంటే, ఇది యాక్చువల్లీ ఒక క్లాసిక్ మూవీ చాలా మందికి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి ఇందాక చెప్పినట్టు అండ్ వాసుకి గారికి వాళ్ళిద్దరు ఈ సినిమా సెట్‌లో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు ప్రేమలో పడి దాని తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న ఒప్పించి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో, సినిమా అయిన తర్వాత ఆనంద్ సాయి గారు చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నారు. అండ్ దెన్ రీసెంట్‌గా వాసుకి గారు ఆయన కూడా అంటే ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చింది. మోస్ట్ రీసెంట్‌గా 'ఫ్యామిలీ స్టార్‌లో' వన్ ఆఫ్ విజయ్ దేవరకొండ వదినగా ఆమె చేసింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ కీర్తిరెడ్డి గారు, సుమంత్ గారిని పెళ్లి చేసుకొని బట్ దెన్ కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకొని ఆమె 'అర్జున్' సినిమాలో నటించింది. అండ్ దెన్ ఫన్నీ విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చేసిన తర్వాత ఆయన స్టార్ అయ్యారు. అండ్ ఇప్పుడు రాజకీయాల్లో ఆయన ప్రయత్నం చేశారు. సో, అట్లా అందరి కెరీర్స్ అట్లా అట్లా సాగదీచ్చింది. ఆఫ్‌కోర్స్ కరుణాకరం గారు 'వాసు' సినిమా డైరెక్ట్ చేశారు. ఇంకొన్ని సినిమాలు తీశారు. సో, అదే టైంలో. సో, నేనేమనుకున్నానంటే అరే! ఓకే. రీసెంట్‌గా మళ్ళీ రివర్స్ చేయడం. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంట ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేశారు. నేనెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు యూఎస్‌లో అన్నీ ఆపేశారు బేసిక్‌గా. ఒకవేళ పెడితే నేను వెళ్ళేవాడిని కాదు. వేరే విషయం అనుకో గాని. నాకు రివర్స్ చేసే కొద్దీ నాకేమనిపించిందంటే, పర్వాలేదు. కానీ నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. లైక్ బాలేదు అనిపించింది. ఎందుకంటే రైటింగ్ అనేది అది మంచిగా ఏజ్ అవ్వలేదు. సో, నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేదు. కానీ సినిమాలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అవి స్టిల్ రెలెవెంట్‌గున్నాయి. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే 1997 కరుణాకరం గారు కథ రాసుకున్నారు. ఆయన ఆల్రెడీ 'ప్రేమదేశం' సినిమా అదే మన వినీత్ అండ్ అబ్బాస్ గారి 'ప్రేమదేశం' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సో, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది మన అందరికి తెలుసు. సో, ఆయన ఫస్ట్ మూవీ గూడా అంత పెద్ద హిట్ అవ్వాలని జెప్పి ఆయన ఒక కొత్త లవ్ స్టోరీ రాసుకున్నారనమాట. ఆయన 100 నిర్మాతలు కలిసారు చెన్నైలో. బట్ ఎవరికి నచ్చలేదు. బట్ కరుణాకరం గారికి చాలా కాన్ఫిడెన్స్ ఉండేదనమాట ఆయన స్టోరీ మీద. బట్ ఆయన సరైన హీరో అనేది ఆయనకి ఎవరు దక్కట్లేదు. ఆయనకేమనిపించిందంటే ఆయన సరైన హీరో దొరికితే అప్పుడు నిర్మాతలు గూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. కానీ రైట్ సరైన హీరో ఎవడనేది ఆయన మైండ్‌లోకి రావట్లేదు. ఆలోచన రావట్లేదు. ఒకరోజు ఏమైందంటే ఒక తమిళ్ మ్యాగజైన్‌లో ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసాను. నాకేమనిపించిందంటే
ఎందుకో ఈ కథకి, ఈ రోల్‌కి ఈయన యాప్ట్‌గా ఉంటారని జెప్పి. సో, అప్పటికి కరుణాకరం గారు, కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసంటే, తెలుగు హీరో అని ఆయనకి తెలుసు. బట్ ఆయన చిరంజీవి గారి తమ్ముడనేది ఆయనకి తెలీదు. సో, ఆయన కళ్యాణ్ గారిని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ప్రయత్నం జేశారు. బట్ కళ్యాణ్ గారి అపాయింట్‌మెంట్ దొరకలేదు. సో, ఫైనల్‌గా చాలా కష్టపడి ఫైనల్‌గా అపాయింట్‌మెంట్ దొరికింది. అండ్ దెన్ ఆయన కథ వినిపిచ్చారు. వినిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం జెప్పారంటే, ఈ కథ ఎంతసేపయినా సరే, ఈ కథ కోసం నేను ఆగుతాను. ఆయనకి అంత నచ్చింది ఆ కథ. అండ్ బేసిక్‌గా ఆ టైంలో అండ్ రెగ్యులర్ మూవీస్ చేసే కళ్యాణ్ గారికి ఆయనెందుకో 'తొలి ప్రేమ' సినిమాకి విపరీతంగా ఆయన కనెక్ట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. సో, ఫైనల్‌గా షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ వాళ్ళేం జెప్పారంటే, బడ్జెట్ కోసం మనం చాలా ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఆ 'తాజ్‌మహల్' సముద్రం పక్కన 'తాజ్‌మహల్' సెట్ అదే ఆనంద్ సాయి గారు ఏసిన సెట్టు అది వాళ్ళు అనుకున్న దానికంటే సినిమా ఓవర్ బడ్జెట్ అయింది. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఆయన ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నారు. బట్ ఆయన వచ్చే ఆ రెమ్యూనరేషన్ సినిమా వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, "లేదు నాకేం అవసరం లేదు. సినిమా ప్రొడక్షన్ కోసం మీరు వాడేయండి" అని చెప్పి. సో, యాక్చువల్లీ వాళ్ళ యాక్సిడెంట్ సీను ఆ యాక్సిడెంట్ సీన్ జేసేటప్పుడు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు ఆ లోయలో పడిపోయారనమాట. సో, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ లోయలోకెళ్ళిపోయి ఆయన రక్షించారన్నమాట. సో, ఒకరోజు 'ఈ మనసే' పాట షూటింగ్ జేస్తుంటే యాక్చువల్లీ అక్కడ పాట లేదు. సో, కరుణాకరం గారు ఏం చేశారంటే ఆయన జస్ట్ హమ్ జేశారు ట్యూన్‌ని. అండ్ దెన్ కళ్యాణ్ గారు దానికే డాన్స్ ఏశారన్నమాట. సో, ఇది అంటే అంత డెడికేషన్‌తో ఈ సినిమా వాళ్ళు మొత్తం తీశారు. ఇంకోటి ఈ సినిమాకి ఒరిజినల్ టైటిల్ 'కలవరమాయె మదిలో' ఐ థింక్ అది మన ఏందది 'పాతాళ భైరవి' సినిమాలో అది చాలా ఫేమస్ పాట. అది వాళ్ళు అనుకున్నారు. బట్ ఫైనల్‌గా వాళ్ళు అది కాకుండా వాళ్ళు 'తొలి ప్రేమకి' వాళ్ళు చేంజ్ చేశారన్నమాట. సో, ఫైనల్‌గా జూలై 24 1999 సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చిరంజీవి తమ్ముడనేది అందరికి తెలుసు. ఆయనకు వన్ అండ్ ఓన్లీ హిట్ 'సుస్వాగతం'. సో, సినిమా ఏ అంచనాలు లేకుండా సినిమా విడుదలైంది. కానీ సినిమా చూసిన తర్వాత జనాలు ఒక షాక్‌లో పడిపోయారన్నమాట. ఏందంటే, ఇంత నీట్‌గా ఓ సినిమా తీయొచ్చా? దాని తర్వాత హీరో‌ని ఇంత మంచిగా చూపియచ్చా? అని చెప్పి బేసిక్‌గా ప్రేక్షకులు షాక్ అయ్యారు. యువత ఈ సినిమా ఎగబడి చూసారు ఈ సినిమాని. అండ్ దెన్ లవ్ స్టోరీస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే ట్రెండ్ మార్చిన సినిమా 'తొలి ప్రేమ'. ఎందుకంటే హీరోయిన్ మధ్యన డ్యూయెట్స్ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, వల్గారిటీ ఉండదు. కానీ ఈ సినిమా ఒక అర్థం ఏం చూపించిందంటే ఇట్ షోడ్ ద మీనింగ్ ఆఫ్ స్వచ్ఛమైన ప్రేమ, అచ్చమైన నిర్వచనం చెప్పిన ఒక సినిమా. సో, 'తొలి ప్రేమ' అంటే చెప్పిన ఒక సినిమా 'తొలి ప్రేమ'. సో, ఈ సినిమాలో కళ్యాణ్ గారి నటన ఈ సినిమాలో ఎవ్వరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన ఒక పక్కింటి కుర్రోడు పాత్రలో ఆయన జస్ట్ ఒదిగిపోయారనమాట. అండ్ ఆయన ఎక్స్‌ప్రెషన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదైనా సరే బేసిక్‌గా అప్పట్లో ప్రతి పిల్లోడు ఆయన తనని తను పవన్ కళ్యాణ్‌లో వాళ్ళు చూసుకున్నారు. దాని తర్వాత ఆయనకి యువతలో విపరీతమైన ఫాలోయింగ్ అయింది. అండ్ దెన్ ఆయన ఆఫ్‌కోర్స్ యూత్‌లో ఒక అంటే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. అండ్ దెన్ ఈ సినిమా ఆయనకి స్టార్డమ్ ఇచ్చింది. సో, ఈ సినిమాలో కరుణాకరం గారికి యాక్చువల్లీ ఒక పెయింటర్ అనమాట. ఆయనకి పెయింటింగ్ అనేది హాబీ. సో, ఈ సినిమాలో అదే వాడు లెటర్స్ అన్ని పెట్టుకొని అమ్మాయి పెయింటింగ్ వస్తది గదా! ఆ పెయింటింగ్ యాక్చువల్లీ చేసేదే కరుణాకరం గారు. ఈ సినిమా ఆడియో అనేది సూపర్ హిట్. దేవ గారు సంగీత దర్శకుడు ఈ సినిమాకి. అండ్ మీరు సినిమాలో గమనిస్తే ఈ సినిమాలో ఫీమేల్ వోకల్స్ అనేది ఏమీ లేవు. సో, అది చాలా అరుదమైన ఉండే ఒక ఫీట్ అనమాట. సో, బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఈ సినిమా వాళ్ళ 3,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌కి అమ్మితే, ఈ సినిమా 3 రకాలుగా ఎక్కువ ప్రాఫిట్ జేసింది. ఇది యాక్చువల్లీ ఆల్‌మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ అయ్యే ఒక సినిమా. కానీ ఒక నెల రోజుల తర్వాత చిరంజీవి గారు 'చూడాలని ఉంది' సినిమా వచ్చింది. అండ్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయినా సరే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. నీకు 16 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి జేసింది. దాని తర్వాత 2 కేంద్రాల్లో 200 రోజులు పూర్తి జేసింది. వరంగల్‌లో అయితే దాదాపు 300 రోజులు పైగా ఈ సినిమా అక్కడ ఆడింది. సో, నైజాంలో ఏందంటే ఈ సినిమా 90,00,000 వాళ్ళమ్మితే, ఈ సినిమాకి నైజాంలో 90% షేరు 'సంధ్య 70 ఎంఎం' నుండి వచ్చింది. సో, వాళ్ళు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది సినిమా నైజాంలో 'తొలి ప్రేమ'. అండ్ ఇంకోటి వాళ్ళేం చెప్పారంటే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, ఇది ఫస్ట్ మూవీ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బై 'దిల్ రాజు' గారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 'పవన్ కళ్యాణ్' గారు ఇండస్ట్రీలో నంబర్ 1 స్పాటు ఆయన అంటే దగ్గరలో పెట్టిందనమాట. అండ్ దెన్ ఆబ్వియస్‌గా ఆయన కెరీర్‌లో ఒక క్లాసిక్ మూవీ అండ్ ఒక సినిమా విత్ నో హేటర్స్. ఈ సినిమాకి ఎంత గొప్ప ఉండే ఒక విలువేంటంటే ఈ సినిమా యాంటీ ఫ్యాన్స్ కూడా నచ్చుద్ది అని వాళ్ళొకటి చెప్పారు.
బట్ ఏమో నాకు ఏమో అంటే బాలేదనేది కాదు. జస్ట్ టైమ్‌తో చూసే కొద్దీ నాకు బేసిక్‌గా అంత ఎక్కలేదు. సో, మేబీ నేను ఆ కల్ట్ క్లాసిక్ వాళ్ళేమంటారు మేబీ నేను దాంట్లో లేను. సో, యాహ్! సో, ఇప్పుడు 'ఖతర్' సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే 'బాలు' అనేవాడు బేసిక్‌గా పని లేని ఒక యువత అనమాట. సో, వాడి ఫ్యామిలీలో వాడే చిన్నోడనమాట. సో, వాడి డ్యాడీ ఆడిని ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. బట్ వాడి పెద్దనాన్న అండ్ దెన్ వాడమ్మ వాడంటే చాలా ఇష్టం. అండ్ దెన్ వాడి అన్నయ్య కూడా అచ్యుత్ గారు. సో, సేమ్ 'తమ్ముడు' సినిమాలో ఆయనే ఉంటారు. సో, వీడేం చేసాడంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో తాగడం, లేకపోతే కబుర్లు చెప్పుకోవడం, లేకపోతే పనిపాట లేకుండా వాళ్ళతో తిరగడం. సో, ఒకరోజు వాళ్ళు దివాళీ పండుగ చేసుంటే బాలు వాళ్ళ డ్యాడీ వాడి మీద కోపం వచ్చి వాడిని ఐ థింక్ వాడి మీద మళ్ళీ అరుస్తాడు. సో, వాడేం చేశాడంటే వాడేదో నడుచుకోవడానికి వాడక్కడ ఎళ్తాడు. అప్పుడేమవుతదంటే ఒక కారొస్తది. కారొచ్చిన తర్వాత బాలు ఒక అమ్మాయిని చూస్తాడు. ఒక ఒక తెల్ల చుడిదార్‌లో ఒక అమ్మాయి కనిపిస్తది. ఇదే మన అను. సో, 'కీర్తిరెడ్డి' గారు. ఆమె ఆహ్, ఏం చేస్తుందంటే ఆమె ఏం చేస్త అంటే ఇది మాకు కనిపిస్తది. బట్ అప్పుడు చీకటి. సో, ఇది బాలుకి కనిపియదు. సో, అక్కడ ఆమెదేదో ఇట్లా టపాస్ ఎలిగిస్తది. అండ్ దెన్ వాడికి ఓన్లీ ఆమె ఏంది వాడికి ఓన్లీ అమ్మాయి కాళ్ళు చూస్తాడంట. ఇదేందో విచిత్రం ఉంది. బట్ అక్కడ వాడికి లవ్ అట్ ఫస్ట్ సైట్ అనమాట. సో, ఫైనల్‌గా వాడు ఎక్కడ పడితే అక్కడ వాడు అమ్మాయి వెతికిన ప్రతి చోట వాడు వెతుకుతాడు. వాడు బేసిక్‌గా వాడికి పిచ్చి ఇన్‌ఫాచ్యుయేషన్ వస్తది. అమ్మాయితో వాడు బేసిక్‌గా అబ్సెస్ అవుతాడు. ఎందుకంటే మనకి తొలి ప్రేమ వచ్చినప్పుడు అలాగే జరుగుతది గదా! ఫైనల్‌గా వాడేం తెలుసుకుంటాడంటే అమ్మాయి పేరు అను. అండ్ ఆమె యూఎస్ నుండి రిటర్న్ అయింది. ఆమె తాతయ్యతో ఉంటున్నారు. అండ్ యాక్చువల్లీ ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తది. అడ్మిషన్ వచ్చిందా లేదా అని జెప్పి. సో, ఒకరోజు ఈ అమ్మాయికుండే ఒక హైలైట్ ఏందంటే రోడ్‌లో ఉన్న వాళ్ళందరూ ఎవడైనా మంచి పని చేస్తే వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. సో, ఒకరోజు ఒక భార్య సారీ ఒక మొగుడు, పెళ్ళాం వాళ్ళిద్దరూ బైక్ మీదెళ్తుంటే ఒక అమ్మాయి ఆమె బేస్ ఒక చిన్న పాప నిద్రపోతది. సో, ఆల్‌మోస్ట్ బండి నుండి కింద పడిపోతది. అదే టైంలో అమ్మాయికి ఆమెను కాపాడాలని చూస్తే, ఇదే టైంలో బాలుగాడొచ్చి వాడిని కాపాడతాడు. సో, ఈడు ఆటోగ్రాఫ్ తీసుకోవాలని చెప్పి అస్తమానం ప్రయత్నం చేస్తూ ఉంటది. సో, ఫైనల్‌గా వాడేం చేస్తే బట్ అది వాడికి తెలీదు. అది సేమ్ అమ్మాయి అని చెప్పి. సో, ఊటీ కోసం వాడేదో ట్రిప్‌కెళ్తాడు. అదే ట్రైన్‌లో అదే ట్రైన్‌లో ఈ అమ్మాయి కూడా ఉంటది. బట్ దెన్ వాడు అక్కడికెళ్ళిన తర్వాత వాడి కారు బ్రేక్ డౌన్ అవుతది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత వాడు రోడ్డు పక్కన ఉంటే ఈ అమ్మాయి ఒక కార్‌లో వస్తది. ఎవరైనా ఒంటరి ఉన్ ఆహ్, ఎవ ఎవడ్రా అరే! ఎవడొస్తాడురా అంటే వాడు ఆశ్చర్యపోయి వాడికిష్టం ఉన్న అమ్మాయే అను కనిపిస్తది. సో, వాళ్ళిద్దరు వాడనుకుంటున్న నా అదృష్టం బావుందని జెప్పి, సో, వాళ్ళిద్దరూ ఎక్కడో హోటల్‌కెళ్తుంటే ఆ టాక్సీని రిపేర్ జేసుకోవడానికి అక్కడెవడో ఉండే ఉంటాడు. సో, ఆ దారిలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఒక లారీ డ్రైవర్ ఉంటాడు. అదే గ్యాప్‌లో అమ్మాయి ఇట్లా స్టీరింగ్ లెఫ్ట్‌కి తిప్పి వాళ్ళిద్దరు కొండకెళ్ళి వాళ్ళేదో కొండకెళ్ళి అక్కడ వాళ్ళు స్లిప్ అయ్యి వాళ్ళక్కడ ఎళ్తారనమాట. సో, వాళ్ళిద్దరు బ్యాడ్‌గా ఇంజ్యూర్ అవుతారు. కానీ అండ్ దెన్ వాళ్ళు బేసిక్‌గా ఆ కొండ మీద ఉన్నప్పుడు బాలు అనుని కాపాడుతాడు. బట్ దెన్ బాలు ఆ కొండ నుండి వాడి కాలు జారిపోయి వాడెక్కడో ఎళ్తాడు. వాడు ఎక్కడున్నాడో ఎవడికి తెలీదు. బట్ దెన్ ఏమవుతదంటే అను రికవర్ అవుతది. బట్ కొంచెం చాలా డిప్రెస్ అవుతది. ఎందుకంటే బాలు నా కోసం నన్ను కాపాడడానికి వాడే త్యాగం చేశాడని జెప్పి. సో, వాడి కోసం చాలా వెతుకుతది. అండ్ బట్ ఫైనల్‌గా ఆమెకు నమ్మకం పోతది. బట్ అదే టైంలో బాలుగాడు వాడింకా బ్రతికే ఉన్నాడు. వాడికి ప్రాణాలతో ఉన్నాడు. అదే దారిలో వెళ్ళి ఒక ట్రక్ డ్రైవర్ అని చెప్పి వీడెక్కడో దొరకడు. వాడికి ప్రాణాలతోనే ఉన్నాడు. హాస్పిటల్‌లో దింపుతాం అని చెప్పి వాడక్కడ ఎళ్తాడు. సో, ఫైనల్‌గా వాడు మళ్ళొస్తాడు. అండ్ దెన్ ఈ అమ్మాయి కనుక్కుంటది. ఎవడ్రా ఈడని జెప్పి ఆఖరికి ఈ అమ్మాయి బాలు ఇంటికొస్తది. సో, బాలు ఏమనుకుంటాడంటే వాడు ఆహ్, వాడనుకుంటాడు అను అంటే నాకు చాలా ఇష్టం. ఎళ్లి ప్రపోజ్ చేద్దాం అని జెప్పి వాడి చెల్లె ప్రియా ఉంటది. ఏం జెప్తదంటే ఒకవేళ నీ నీ లవ్‌ని నీ నీ లవ్‌ని రిజెక్ట్ చేస్తే నువ్వేం జేస్తావు అని జెప్పి ఆ భయంతో లేక వాడు స్నేహం పంచుకుంటాడనమాట. బట్ వాడొక నిర్ణయం తీసుకుంటాడు. ఎప్పుడైనా నా ప్రేమ విషయం నీ అమ్మాయికి నేను చెప్పకూడదు అని జెప్పి. సో, అదే సమయంలో వాళ్ళేం జేస్తారు, అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఇంట్లో ఉండకూడదని జెప్పి, వాళ్ళు ప్రియకి పెళ్లి జేసేస్తారు. సో, ఆమెను తీసుకొని వాళ్ళు దబ్బేస్తారు. సో, ఆమెకు చాలా క్వాలిటీస్ ఉండాలని జెప్పి ఎవడో బట్టతలోడికి పెళ్లి జేసింది
పెళ్లి జేస్తారు. అంటే ఎవడో ఒకడు బట్టతల సంబంధం తీసుకొస్తే బాలుగాడికి తిక్కలేస్తది. అదెన్ వాడు ప్రియని అడుగుతాడు. "ఏంటి నువ్వు చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎందుకు ఈ బట్టతల వాడని" జెప్పి ఆ అమ్మాయి సింపుల్‌గా చెప్తది. "లేదు నేను వాడినే ఒప్పుకున్నాను. వాడు గత ఒక 3 సంవత్సరాల నుండి కాలేజ్‌లో వాడు నన్ను ఇష్టపడుతున్నాడంట. వాడు నన్ను రమ్మన్నాడు. సో, నేనే వాడిని పెళ్లి చేసుకున్నా" అని జెప్పి చాలా ఎమోషనల్‌గా అయ్యి ఆ పెళ్లి చేసుకొని ఆమె దొబ్బేస్తది. సో, ఇదే టైంలో అనుతో సాన్నిహిత్యం దాని తర్వాత స్నేహం ఇంకా పెరుగుతూనే ఉంటది. బట్ అదే టైంలో వీడు అమ్మాయి బర్త్‌డేకి వాడేం చేసాడంటే ఒక మంచి ఐడియా అని వీడనుకుంటాడు. వాడొక పోస్టర్ రాస్తాడు. హ్యాపీ బర్త్‌డే అను కానీ వాడు రక్తంతో రాస్తాడనమాట. ఇది అమ్మాయికి నచ్చదు. ఎందుకంటే వాడి మీద చాలా మంచి అభిప్రాయం ఉందని చెప్పి. సో, ఇదే సమయంలో అను హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అడ్మిషన్ వస్తదనమాట. అండ్ వెళ్ళిపోతుంది. సో, ఆమెని దింపడానికి ఎవడొస్తాడు? బాలుగాడు, వాడి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళొస్తారు. వాడి ఆశయం ఏందంటే ఫైనల్‌గా ఈ అమ్మాయికి చెప్పాలని చెప్పి వాడి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అరే! చెప్పకుండానే ఈ అమ్మాయి ఎళ్ళిపోతుందని చెప్పి ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ వస్తది. అమ్మాయి ఎళ్ళిపోతది. సడెన్‌గా తీరా చూస్తే అమ్మాయి మళ్ళొచ్చి వీడిని కౌగిలించుకుంటది. ఏందంటే ఐ లవ్ యూ బాలు, ఐ లవ్ యూ అని చెప్పి అమ్మాయి ఎమోషనల్ అవుతది. నాకు నీకంటే నాకు నాకు హార్వర్డ్ కంటే నువ్వే ముఖ్యం అని చెప్పి బాలు ఒకటే మాట చెప్తాడు. లేదు దీనికోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు. నువ్వు వచ్చిన తర్వాతే అప్పుడు మనిద్దరం కలుసుకుందాం అని చెప్పి, ప్రేమ కోసం ఈ అవకాశాన్ని నువ్వు త్యాగం చేయొద్దు అని చెప్పి వాడెళ్ళిపోతారనమాట. సో, వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు అందరూ కలవడానికి అంటే వా వాళ్ళ గోల్స్‌ని నెరవేరయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసుండడానికి వాళ్ళొక నిర్ణయం తీసుకొని ఇంక అంతే సినిమా అయిపోద్ది. ఇది సినిమా కథ ఎవడైనా మర్చిపోతే. సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే 'పవన్ కళ్యాణ్' గారు ఎర్రగా తీశారంతే. ఇంక్రెడిబుల్ పెర్ఫార్మన్స్. ఈ సినిమాలో లిటరల్లీ ఆయన కళ్ళుతో నటిస్తారండి. ఆయన కళ్ళే ఒక 1000 మాటలు చెప్తాయి ఈ సినిమాలో. అండ్ హీ ఈస్ సో గుడ్ ఈ సినిమాలో. పనిపాటు లేని ఒక యువత ఎవరైతే ఉంటారో, పనిపాటు లేని ఉండే ఒక అబ్బాయి, కాలేజ్ గ్రాడ్యుయేట్ ఉన్న ఒక అబ్బాయి ఎంత పర్ఫెక్ట్‌గా ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్టైలింగు అద్భుతంగా చేశారు. యాక్చువల్లీ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే నాకు డౌటొచ్చింది. అరే! కళ్యాణ్ గారిలో ఇంత అద్భుతమైన నటుడు ఉన్నాడని చెప్పి. ఎస్పెషల్లీ ఆ 'కీర్తి రెడ్డి' ఇంట్రో ఉంటది కదా! అది అక్కడ ఎనకాల ఒక ముసురు, దాని తర్వాత అక్కడ వెలుగొస్తది. అక్కడ మీరొకసారి చూడండి. కళ్యాణ్ గారు ఎక్స్‌ప్రెషన్సు ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. అసలు నిజంగానే మాకు తొలి ప్రేమొచ్చినప్పుడు ఆయన జీవితంలో ఏదో ఒక తెలియలేని ఒక వెలుగిచ్చినట్టు గదా! అండ్ ఆయన రియాక్షన్ సినిమా మొత్తం. ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమాలో ప్రత్యేకంగా ఆయన కళ్ళుతో నటించే విధానం, దాని తర్వాత ఎమోషనల్ యాక్టింగ్. ఈ సినిమాలో ఇస్ జస్ట్ టూ గుడ్ అండ్ అమేజింగ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ అండ్ చాలా కంపోజ్డ్ పెర్ఫార్మన్స్ ఫ్రమ్ కళ్యాణ్ గారు. ఈ సినిమా నాకు యాక్చువల్లీ ఏం గుర్తు చేసిందంటే, నేనెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్ అయ్యాను అనేది ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అనేది ఈ సినిమా మరొకసారి గుర్తు చేస్తది. ఇందాక చెప్పినట్టు ఆయన స్టైలింగ్ గూడా అంతే. అంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమా తర్వాత ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. బట్ అద్భుతమైన స్టైలింగ్ అసలు ఈస్ సో, సో గుడ్. ఈ సినిమాలో అన్‌డౌటెడ్ హైలైట్ అంటే 'పవన్ కళ్యాణ్' గారు అండ్ పాటలు. ఈ 2 అసలు డౌట్ డౌట్ అంటే డౌటే లేదు. సో, హి ఈస్ జస్ట్ అమేజింగ్ ఇన్ ద లీడ్ రోల్. సో గుడ్. అండ్ వన్స్ అగైన్ ఆయన కళ్ళతో నటించే విధానం టూ గుడ్. నెక్స్ట్ 'కీర్తిరెడ్డి' గారు చాలా మంచిగా చేసిందనిపించింది. నాకేం నచ్చలేదంటే ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్. నాకెందుకో చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. బట్ ఆమె ఆమె ఎక్స్‌ప్రెషన్సు, దాని తర్వాత రియాక్షన్స్, దాని తర్వాత స్టైలింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఆమె ఆమె నటించే విధానంలో ఆ బాధ ఇందాక చెప్పినట్టు బాలు అది మొత్తం రక్తంతో రాస్తాడు గదా! ఆ లెటరు. ఆమె కళ్ళలో ఉండే ఒక డిసప్పాయింట్‌మెంట్ అండ్ యాక్టింగ్‌లో ఆమె కనిపించేది. అది ఎ పర్ఫెక్ట్‌గా చేసింది. ఆమె క్యారెక్టర్ వాళ్ళు చాలా మంచిగా రాశారు. అండ్ చాలా స్కోప్ ఉండేది. అది యాక్చువల్లీ అప్పట్లో అది చాలా అర్థమైన విషయం. అండ్ ఇంకోటి ఆమె పక్కింటి అబ్బాయి అంటాం గదా! కానీ పక్కింటి అమ్మాయిలాగా వెరీ ఈజీ ఆన్ ది ఐస్ అనమాట. నాకు అట్లా అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్‌లో గూడా ఆమె ఇరగదీసింది. అండ్ దెన్ కళ్యాణ్ గారితో ఆమె కెమిస్ట్రీ గూడా చాలా బావుంది. బట్ నాకు నచ్చలేని ఒకే ఒకటేందంటే అంటే 2 ఒకటి డబ్బింగ్ నాకు నచ్చలేదు. రెండోదేంటంటే ఆమె అందరికెళ్ళి ఆటోగ్రాఫ్‌లు అడగడం అంటే నాకు కొంచెం క్రింజ్ అనిపించింది. అంతకు మించి ఆమె చాలా బానే ఇవి తప్పితే ఆమె చాలా చేసిందనిపించింది. నెక్స్ట్ అన్నిట్లికంటే ఈ సినిమాలో ఐ థింక్ ఇది ఆమె తెలుగు డెబ్యూ. 'వాసుకి' గారు జస్ట్ చంపేశారంతే. ఆమె అమేజింగ్ పెర్ఫార్మన్స్ అండ్ ఎనర్జీతో చాలా రిఫ్రెషింగ్‌గా ఉండే ఒక క్యారెక్టరైజేషన్ అనిపించింది. అండ్ 'పవన్ కళ్యాణ్' గారితో ఒక అద్భుతమైన బంధం ఉంటది.
అంటే వాళ్ళిద్దరి పాత్రల మధ్యన. సో, షీ ఈస్ యాక్చువల్లీ మోర్ హెల్ప్‌ఫుల్ దెన్ బాలుగును స్నేహితులు కంటే ఈమె చాలా ఎక్కువ సలహాలు ఇస్తూ ఉంటది. అడ్వైస్ ఇస్తూ అంటే సలహాలు ఇస్తూ ఉంటది. సినిమా మొత్తం చాలా మంచి సలహా ఇస్తూ ఉండే ఉంటది. ఈ సినిమా జనరల్‌గా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇది వాడి సెకండ్ హీరో అవ్వచ్చు. ఈ సినిమాలో నాకెట్లా అనిపించిందంటే 'వాసుకి' గారు యాక్చువల్లీ ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ సెకండ్ హీరో. అట్లా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దెన్ ఎమోషనల్ సీన్స్‌లో అయినా సరే లైక్ అమ్మాయి ఎళ్ళిపోయిన ఒక సీను ఆ చీర మొత్తం కట్టుకొని వాళ్ళిద్దరు కిచెన్‌లో ఉంటారు గదా! ఎంత అద్భుతంగా చేసిందంటే అంత అద్భుతంగా చేసింది. అండ్ దెన్ అదే ఆ ఎమోషనల్ సీన్స్ అదే సో, ఇందాకడ అదే చెప్పినట్టు. నెక్స్ట్ మన 'సాయి కుమార్' అండ్ 'రవిశంకర్' వాళ్ళ డ్యాడీ ఆహ్, 'పీజే శర్మ' గారు అంటే ఆయన గొంతు పడితే మాకు అంటే 'రవిశంకర్' గారు అయితే ఆళ్ళతో సరదాగా ఇంటర్వ్యూలో చెప్పారు. నాన్నగారి నుండి మాకేమన్నా గిఫ్ట్ ఇచ్చారంటే అది వాయిస్ అని జెప్పి. సో, నిజంగానే ఒక బేస్ వాయిస్. బట్ శర్మ గారు ఈస్ బానే చేశారు. అంటే చాలా తక్కువ సేపు ఉంటారు సినిమాలో. బట్ ఆయన ఉన్నంత సేపు బానే చేశారు. నెక్స్ట్ 'నర్ర వెంకటేశ్వరరావు' గారు అంటే ఇప్పటి వరకు ఎలా చెప్పాలి? అంటే 'బి. గోపాల్' గారి సినిమాలో ఆయన మంచి రోల్ చేసేవారు. అయితే ఐ థింక్ 'నువ్వొస్తానంటే నేను వద్దంటాను' సినిమాలో నెగెటివ్ రోల్ ఉంటది. బట్ ఈ సినిమాలో ఆయన కొత్త యాక్టింగ్ నాకనిపించింది అంటే పర్ఫెక్ట్‌గా మిడిల్ క్లాస్ ఫాదరు మరి ఒక మధ్య తరగతి నాన్నగారు ఏందంటే, వాడి కొడుకుని అస్తమానం వాడి మీదే అరుస్తూ ఉంటాడు. ఏందంటే, "నువ్వు పనికిరావురా, పనికిమాలిన ఎదవలతో అందరు తిరుగుతూ ఉంటావు. నీకు డబ్బుకి విలువ తెలీదు, నీకు జీవితానికి విలువ తెలీదు" అనేది బేసిక్‌గా ఎవ్రీ సింగిల్ మధ్య తరగతి నాన్నగారు ఫర్ వాళ్ళ కొడుకులు. మా డాడీ గూడా ఆ! డ్యాడీ గూడా అంతే. అక్కడేమి డిస్క్రిమినేషనే లేదు. నెక్స్ట్ 'నాగేష్' గారు చాలా ఎంటర్‌టైనింగ్ ఉండేవారు యాస్ ద పెద్దనాన్న. బట్ ఆ ఫ్రెండ్ గ్యాంగ్ మెయిన్‌గా 'ఆలి' గారు, 'వేణుమాధవ్' గారు వాళ్ళసలు ఏం ఇంపాక్ట్ లేదు. అసలు ఆ కామెడీ మొత్తం క్రింజు, మొత్తం ఔట్‌డేటెడ్. నెక్స్ట్ 'రవిబాబు' గారు ఐ థింక్ ఇది వన్ ఆఫ్ హిస్ ఫస్ట్ మూవీస్. ఆయన డబ్బింగ్ ఇంకెవరో చెప్పారు. ఆహ్, ఒక రికరింగ్ రౌడీ ఉంటారనమాట. సినిమాలో 3 ఫైట్‌లుంటాయి. నీకు ఆల్‌మోస్ట్ అన్ని ఫైట్‌ల్లో ఆయనే అన్ని ఫైట్‌ల్లో రవిబాబు గారు ఉండే ఉంటారు. సో, బట్ ఐ థింక్ అదర్ దెన్ థాట్ ఇంకేమైనా మిస్ అయ్యానంటే లేదు. ఐ థింక్ అందరిని కవర్ చేసాం. సో, ఇది. దట్స్ అబౌట్ యాక్టింగ్. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే హానెస్ట్‌లీ స్పీకింగ్ నిజాయితీగా మాట్లాడాలంటే, నేను ఈ సినిమా ఎందుకు ఎంజాయ్ చేయలేదంటే, ఈ సినిమాలో రైటింగ్ అనేది చాలా బేసిక్‌గా నాకు తేలిపోయిందనిపించింది. అంటే నేను సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకదే ఫీలింగ్ రాలేదు. అండ్ దెన్ నాకు ఎమోషన్ అనేది అసలు ఏ ఏమనిపియలే. సో, ఇదంతా చెప్పేసరికి నాకు బేసిక్‌గా అంటే అందరూ ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అన్నారు. సారీ అంటే ఐ డిడ్ంట్ ఫీల్ ఎనీ ఎమోషన్ డ్యూ టు ఈ లైక్ ఇనెఫెక్టివ్ రైటింగ్. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఎందుకంటే ఆ టైంలో కొత్త టేకింగ్, ఇంకోటి ఒక లవ్ స్టోరీ ఎట్లా తీయాలి, ఇంకోటి ఇదే సినిమా ఇన్‌స్పిరేషన్‌తో బొచ్చెడు సినిమాలు చేశారు. అదే టెంప్లేట్‌తో, అదే ఫార్మాటు. అండ్ ఒక మొక్కలో చెప్పాలంటే ఈ జానర్‌లో 'తొలి ప్రేమ' అనే సినిమా సంచలనం సృష్టించిందనమాట. ఎందుకంటే ఆ కాలంలో బికాజ్ అదే చెప్తున్నాను కదా! కొత్తగా తీశారు. చాలా వెరైటీగా అంటే చాలా కొత్తగా, చాలా సెన్సిబుల్‌గా తీశారు అప్పట్లో. అది ఈ సినిమాల్లో దేర్ స్టిల్ కొన్ని రెలెవెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఐ థింక్ అందుకే నాకు సినిమా అంత బ్యాడ్‌గా అనిపియలేదు. బట్ కొన్ని కొన్ని విషయాలున్నాయి దట్ ఆర్ స్టిల్ రెలెవెంట్ ఈవెన్ ఇన్ ప్రెజెంట్ డే అనమాట. సో, అవి ముందు చెప్తాం. సో, నా ఫస్ట్ పాయింట్ ఏందంటే అసలు వాళ్ళందరూ రిలీజ్‌కెళ్ళినప్పుడు ఐ థింక్ ఇప్పుడు పాటల కోసమే ఎళ్లారు. ఈవెన్ కాన్సర్ట్ లాగా ఉంటదని జెప్పి. బికాజ్ వాళ్ళు 'ఆరెంజ్' గూడా రిలీజ్ జేశారు. నాకు కూడా సినిమా ఏం నచ్చదు గానీ, ఆ ఆల్బమ్ అనేది అందరికిష్టం. అది అందరికి తెలిసిన విషయమే. సో, ఈ సినిమా బేసిక్‌గా 26 సంవత్సరాల తర్వాత నేను ఈ సినిమా జూస్తున్నానంటే, ఆబ్వియస్‌గా ఆబ్వియస్‌గా కొంత మార్పు ఉంటది. అండ్ అప్పట్లో ఈ సినిమా జూసినప్పుడు అంటే ఈ సినిమా వచ్చినప్పుడు నా వయసు 1 ఇయర్ అనమాట. ఒకటో 1 ఇయర్స్ ఓల్డ్ 1 ఇయర్ ఓల్డ్ అనమాట ఈ సినిమా వచ్చినప్పుడు. అండ్ కాలంతో గడిపే కొద్దీ కొన్ని సినిమాలు దే జస్ట్ డోంట్ హ్యాపెన్ టు ఏజ్ వెల్. అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమా నాకు అట్లనే అనిపించింది. బట్ ఆ రిలెవెంట్ పాయింట్స్ ఏందో మనం చెప్తాం. నంబర్ 1 ఏందంటే 1998లో అప్పుడు ఉండే ఒక యువత ఎట్లా ఉన్నారనేది వాళ్ళు పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. అసలు ఎంత పర్ఫెక్ట్‌గా చేశారంటే అంత పర్ఫెక్ట్‌గా చేశారు. ఏందంటే
ఫ్రెండ్‌లతో, స్నేహితులతో పార్టీ చేయడం. జనాలు ఎట్లా డ్రెస్సింగ్ స్టైల్ ఉండేది. దాని తర్వాత అక్కడ ఉండే ఆ యువత, అక్కడ ఉండే ఒక జనం, ఆ యూత్‌ఫుల్ వైబ్ మొత్తం దాన్ని క్యాప్చర్ చేయడం. ఇంకోటి చిలిపి పనులు చేయడం. అంటే ఈ సినిమాలో అది కొంచెం కొంచెం చూపిస్తారు. కానీ తమ్ముడు సినిమాలో అది ఫుల్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసి, వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేశారు ఆ సినిమాలో. సో, ఇది యాక్చువల్లీ దానికి ఆరంభం అనిపించింది. బట్ అదే కదా! 'పవన్ కళ్యాణ్' గారు ఆయన స్టార్టింగ్‌లో లైక్ యువతకి చాలా అప్పీల్ అయ్యే సినిమాలు ఆయన తీసేవారన్నమాట. రెండోదేంటంటే ఒక రిలేటబుల్ మధ్య తరగతి ఉన్న ఒక హీరో క్యారెక్టర్ అన్నమాట. ఎందుకంటే నేను మొన్న ఒక 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్‌తో మాట్లాడుతున్నాను. ఆయనేం చెప్పారంటే స్టార్డమ్ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే మన స్టార్ హీరో సినిమాలు నీకా సేమ్ ఫీలింగ్ రాదు. అండ్ ఇది చాలా నిజం. అంటే వాళ్ళ పాయింట్ ఏందంటే, బాలు అనే పాత్ర ఏదైతే ఉందో చాలా రిలేటబుల్‌గా ఉంటాడు. అండ్ వాడి వల్నరబిలిటీ అండ్ వాడి ఫ్లా ఏదైతే ఉందో అంటే వాడి డ్యాడీ వాడి మీద అరవడం, లేకపోతే వాడు చేసే చిలిపి పనులు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటదనమాట. అందుకే అప్పట్లో తనని తను ప్రతి పిల్లోడు వాళ్ళ పవన్ కళ్యాణ్‌లో వాళ్ళు చూసుకున్నారు. ఇంకోటేందంటే హీరో మనలాంటోడు ఉన్నాడనుకో మేము రిలేట్ జేసుకోవచ్చు. ఎందుకంటే, అరే! మాకు కూడా అట్లనే ఉంది గదా! అంటే అదే జెప్తున్నా గదా! ఒక వల్నరబిలిటీ ఉన్న ఒక క్యారెక్టర్ నువ్వు ఎప్పుడైనా ఒకటి పెట్టావనుకో, మేము డెఫినిట్‌గా రిలేట్ అవుతాం. బట్ అదే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైందంటే, ఇప్పుడు మన హీరోలందరూ సూపర్ స్టార్‌డమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారంటే, వీళ్ళు సూపర్ హీరోలు. దాని తర్వాత వీళ్ళు డెమిగాడ్ రేంజ్ అనమాట వాళ్ళ సినిమాల్లో. సో, మనకి రిలేట్ అవ్వడానికి పెద్దగా ఏం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము వాడి కోసం ఎందుకు రిలేట్ చేసినాం, వాడి కోసం ఎందుకు రూట్ చేసినాం అంటే, వాడు హీరో కాబట్టి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 'అభిషిక్త్ భార్గవ్ అండ్ అజ్ఞాత వాసి.' వాడితో రిలేట్ చేసుకోవడానికి ఏముంది? వాడు బార్న్ విత్ సిల్వర్ స్పూన్. వాడి డ్యాడీ చచ్చిపోతే వాడితో అజ్ఞాతంలో అంటే, వాడు బేసిక్‌లీ కోట్లున్న కంపెనీకి వారసుడు. వాడితో రిలేట్ అవ్వడానికి ఏముంది? నెక్స్ట్ ఏంటంటే 'సల్లేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు అజయ్ క్యారెక్టర్. వాడు సోల్జరు. వాడు దేశాన్ని ఉద్ధరించడానికి వాడేదో పని చేసి ఉండే ఉంటాడు. బట్ వాడితో రిలేట్ చేసుకోవడానికి ఏముంది? అజయ్ గాడి గురించి మనకేం తెలుసు? మనకేం తెలీదు. వాళ్ళేం చెప్తారంటే ఈడు తోపు, ఈడు తుర్రము, ఈడు ఒక సోల్జరు. ఆఖరికి అమ్మాయి కూడా ఏం చెప్తాదంటే హీస్ సో క్యూట్, హీస్ సో హాట్, హీస్ సో ఆసమ్ అని చెప్తది. ఏం లేదు అక్కడ రిలేట్ చేసుకోవడానికి. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే క్యారెక్టర్ రియలిస్టిక్‌గా ఉండాలనేదే నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలా మందికి ఆ లార్జర్ థాన్ లైఫ్ ఇప్పుడు ఎవడో ఒకడు పేదరికంలో ఉన్నాడనుకోండి. వాడు 'శ్రీమంతుడు' సినిమా చూసాడనుకో వాడికి సినిమా చాలా ఎక్కుతది. ఎందుకు? ఎందుకంటే వాడు పేదరికాన్ని మర్చిపోయి ఒక డబ్బున్న హీరోని చూడడం అనేది వాడికి చాలా ఇష్టం. దాన్నే లార్జర్ థాన్ లైఫ్ సినిమా అంటారు కదా! అది చాలా మందికి ఇష్టం. నాకు కూడా ఇష్టం. బట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సినిమాలో కళ్యాణ్ గారు బాలు పాత్ర చేశారు. ఇంకోటి తీసుకోవాలంటే 'సీతమ్మ వాకిట్లో' సినిమాలో మహేష్ గారు చేసిన పాత్ర, చిన్నోడి పాత్ర. అది అందరికి రిలేటబుల్. అందరూ రిలేట్ అవుతారు ఆ క్యారెక్టర్‌తో. ఎందుకంటే చాలామంది తెలుగోళ్ళు మధ్య తరగతి వాళ్ళు. వాళ్ళు బాను సిల్వర్ స్పూన్ గాదు. వాళ్ళు ఇదంతా అందరూ ఒక్క రకంగా అంటే చాలామంది చాలా శాతం మధ్య తరగతి వాళ్ళు. సో, మధ్య తరగతి వాళ్ళు ఉండే కష్టాలు అదే చెప్తున్నా కదా! ఒక రిలేటబుల్ ఆ సినిమాలో గూడా 'ఎస్‌విఎస్‌సి'లో గూడా మహేష్ గారి పాత్రకి ఒక వల్నరబిలిటీ, ఒక రిలేటబిలిటీ ఉంటదనమాట. సో, దానివల్లనే మేము ఆయనకి కనెక్ట్ అవుతాం. ఆఫ్‌కోర్స్ వాడు చిలిపి పనులు చేస్తాడు. వాడు అమ్మాయితో సరసం చేస్తూ ఉంటాడు. అంటే మనకంత సీన్ లేదులే. అనగంత అన్ అంత సీన్ లేదులే గానీ, హి ఈస్ జస్ట్ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే తనలో తను అంటే తనలో తను లేకపోతే తనలో యూ నో మ మనల్ని చూసుకున్నట్టు ఉంటది. ఆయన క్యారెక్టర్‌లో. సో, నేను చెప్పేది మీకు అర్థమై ఉంటది. మూడోదేంటంటే ఒక మగాడు, ఒక అమ్మాయి లవ్ అట్ ఫస్ట్ సైటు. వాడు వెంటనే పడిపోతాడు. అండ్ దెన్ సడెన్‌గా వాడికి పిచ్చెక్కిపోయి వాడు ఆలోచనలన్నీ ఈ అమ్మాయి మీదనే ఉంటాయి. మనందరి జీవితంలో ఒక తొలి ప్రేమ ఉంటది. అది ప్రేమో లేకపోతే అది ప్రేమో లేకపోతే కసినో నిజంగానే నాకు తెలీదు గానీ, అందరూ మేము ఒక ఇన్‌ఫాచ్యుయేషన్ స్టేజ్‌లో ఉండేవాళ్ళం మన జీవితంలో. ఏందంటే, ఆ మనిషి లేకుండా మేమసలు బ్రతకలేము. అస్తమానం మన ఆలోచనలు, మన టైమంతా మన ధ్యాస మీద అంతా ఆ మనిషి మీదనే ఉండే ఉంటది. సో, ఈ సినిమాలో ఇంట్రో సీన్ ఆఫ్ 'కీర్తి సురేష్' సారీ 'కీర్తి సురేష్' ఐయామ్ వెరీ సారీ. 'కీర్తి రెడ్డి' గారు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు
అది యాక్చువల్లీ అది బేసిక్‌గా మ్యాజికల్ సీన్ అసలు. ఎందుకంటే అక్కడ ఎనకాల ఉండే ఒక ముసురు, దాని తర్వాత పైనుండి వచ్చే ఒక చిన్న వెలుగు, దాని తర్వాత అమ్మాయి తెల్ల డ్రెస్సు. అది యాక్చువల్లీ అది కొంచెం నాకు సింబలిజం లాగా అనిపించింది. ఎందుకంటే ఆమె టపాక అంటే ఆమె పటాస్ ఇట్లా వెలిగిస్తది. ఆ క్రాకర్ ఇట్లా వెలుగొస్తది. అండ్ దెన్ ఇన్ ఎ వే బికాజ్ అప్పటి వరకు బాలుగాడు వాడు చాలా డల్‌గా ఫీల్ అవుతున్నాడు. సడెన్‌గా అది ఏం సింబలైజ్ చేస్తుందంటే వీడు డల్‌గా ఉన్నవాడికి ఇప్పుడు వీడి జీవితంలో కూడా ఒక వెలుగొచ్చిందన్నట్టు. ఈ అమ్మని చూసిన తర్వాత. సో, అది నాకు చాలా నచ్చింది. 4 ఇది అందరూ రిలేట్ అయ్యే ఒక విషయం. మీకు గర్ల్ బెస్ట్ యమ్మ గర్ల్ బె సారీ గర్ల్ బెస్టీ అనడం నాకిష్టం లే. ఆ పదం అనేదే నాకు చిరాకు గాని నేను జెప్తా. ఒక మనిషి వాడు ఒక మగాడు వాడికొక అమ్మాయికి వాడు నిజంగానే ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది వాడికి భయమేస్తది. ఎందుకంటే వాడి స్నేహాన్ని వాడు పోగొట్టుకుంటాడనేదే ఉండే ఒక భయం. నేనెందుకు జెప్తున్నానంటే లిటరల్లీ నాకదే జరిగింది. కానీ ఫైనల్‌గా ఏం జేశా అంటే ఇంక నా వల్ల గాదురా బయ్! నేను జెప్పేసాను. 2 సంవత్సరాలయింది ఇప్పటి వరకు. ఒక్క ఆన్సర్ గూడా రాలేదు. సో, అప్పుడు నాకర్థమైంది. ఏందంటే ఇంకేం లేదు మన జీవితంలో మనం ముందుకెళ్ళాలి. మీరొక నవంబర్ 2002 పాడ్‌కాస్ట్‌ల దగ్గర వెళ్తే అదే టైంలో నేను బేసిక్‌గా కొంచెం డిప్రెషన్‌లో ఉన్నాను. సో, మీకు కూడా తెలుసు బేసిక్‌గా. సో ఇది ఈ సిట్యుయేషన్ ఏదైతుందో ఇది ఎప్పుడు మంచిగానే అసలు అంతమవ్వదు. ఎప్పుడు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో, వీడు బేసిక్‌గా ఈడొక డిలెమాలో పడతాడనమాట. ఇంక ఏందంటే ఈ అమ్మాయికి చెప్తే అసలు ఏమవుతది? అండ్ దెన్ ఇదే మీరు సినిమాలో గమనిస్తే ప్రియ కూడా ఆమె కూడా అదే చెప్తది. ఏందంటే ఓకే. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయికి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసావనుకో, అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు? అని ఆమె అడుగుతది. సో, ఫైనల్‌గా అండ్ దెన్ ఇంకోటేందంటే వీళ్ళిద్దరూ స్నేహం వాడు అమ్మాయితో స్నేహం పంచుకున్నాడు గదా! ఈ అమ్మాయి వీడి గురించి చాలా చాలా పెద్ద స్థాయిలో చాలా మంచి అభిప్రాయం ఉంది వాడి మీద. అందుకే ఆ అమ్మాయి ఆమెకి చిరాకొస్తదనమాట. ఏందంటే ఆ హ్యాపీ బర్త్‌డే పోస్టర్ వాడు రక్తంతో రాసుకున్నాడు గదా! అండ్ దెన్ దాని తర్వాత వాడికి ఒక ఉత్తరం రాస్తదనమాట. ఏందంటే చాలా గొప్పోడివి అండ్ ఇవన్నీ నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏందంటే బాలు నా జీవితంలో మర్చిపోలేని ఒక పేరు. ఎందుకంటే బ్రతికున్న ప్రతి క్షణం నువ్వే ప్రసాదించింది. ఎదుటి వాళ్ళ కోసం బాధపడే నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది అని మొత్తం చెప్తది. అంటే ఎన్ని క్షణాలు మేమిద్దరం కలిసి అనుభవించాం. ఈ క్షణాలు నీతో గడుపుతున్నాను, పంచుకుంటున్నాను. సో, నీ గురించి నేను మర్చిపోలేను. అంటే యూ మీన్ నువ్వంటే నాకు నేను ఓరి అమ్మ! ఇది ఎలా చెప్పాలిరా బాబు! సారీ. అంటే ఆమెకి, వీడికి అంత విలువిస్తుందనమాట. ఓకే. మీకు అర్థమైంది గదా! సో, అట్లా. ఐదోదేంటంటే చాలా దమ్మున్న ఒక ఎండింగ్ సినిమాకి. ఎందుకంటే వాళ్ళు సెపరేట్ దారులు ఎళ్తారు. బట్ దెన్ వాళ్ళొక నిర్ణయం తీసుకుంటారనమాట. మనిద్దరం వచ్చిన తర్వాత మనం మళ్ళీ రిలేషన్‌షిప్‌లో ఉందాం. ఇది జూసి అది కొత్త సినిమా ఉన్నది 'ప్రేమలు' సినిమా ఉంటది గదా! నాకదే గుర్తొచ్చింది. ఎందుకంటే జనరల్‌గా ఇది చూసి నేను షాక్ అయ్యా. బికాజ్ నేనేమనుకున్నానంటే లాస్ట్‌లో వాళ్ళిద్దరు కలుస్తారు ఎయిర్‌పోర్ట్‌లో. మధ్యలో లైక్ హ్యాపీ ఎండింగ్ ఉంటది. బట్ వాళ్ళిద్దరూ వాళ్ళ దారులు వాళ్ళెళ్ళిపోతారనమాట. సో, జనరల్‌గా నేనెందుకు షాక్ అయ్యానంటే జనరల్‌గా తెలుగు సినిమాలో హ్యాపీ ఎండింగ్ లేని ఒక సినిమాలు అంటే హీరో చచ్చిపోవడం, లేకపోతే లాస్ట్‌లో హీరోయిన్ కలవలేకపోవడం. ఇవన్నీ చేస్తే జనరల్‌గా సినిమాలు ఆడవు బాక్స్ ఆఫీస్ పరంగా. కానీ అప్పట్లో ఈ సినిమా వాళ్ళు తీసినప్పుడు చాలా డిఫరెంట్‌గుండేది. చాలా రియలిస్టిక్‌గుండేది. బట్ అదే చెప్తా అండ్ ఈవెన్ టుడే చాలా రెలెవెంట్‌గుంది. అంటే ఇదే క్లైమాక్సు నీ అబ్బా! ఎన్ని హాలీవుడ్ సినిమాలు పెట్టుకున్నారు. అండ్ దెన్ నాకు తెలిసినంత అదే చెప్తున్నా ఈ క్లైమాక్స్ ఏదైతుందో దీని తర్వాత ఎన్ని తెలుగు సినిమాలు వాడుకున్నారంటే లవ్ స్టోరీ చేసామనుకో ఖచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌లోనే క్లైమాక్స్ పెట్టాలి. నాకు బాగా గుర్తు నేను 'విజయ్' గారు ఓ సినిమా చూసాను అప్పట్లో. అది 'సచిన్' అనుకుంటా. సేమ్, సేమ్ ఎండింగ్. సేమ్ ఎండింగ్. అమ్మాయి ఎళ్ళిపోతది. వీడు ఎయిర్‌పోర్ట్‌కెళ్తాడు. వాడు ప్రేమని వాడు జెప్తాడు. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంక అంతే శుభం. ఓకే. సినిమా అయిపోద్ది. సో, ఇవన్నీ పని జేశాయి సినిమాకి. నేను అబ్జర్వ్ జేసే విధానం. ఇవన్నీ బానే ఉన్నాయి సినిమాలు. అంటే నాకు సినిమా ఎక్కలేదు. గానీ ఇవన్నీ నేను గమనిచ్చాను. ఈ సినిమా నాకెందుకు ఎక్కలేదంటే 3 రకాలు. ఫస్ట్‌ది
ఇప్పుడు సినిమా నువ్వు జూసేంత సేపు ఒక ఎమోషన్ ఉంటది గదా! నాకేం ఎమోషన్ కలగలేదు. బట్ ఎమోషన్ లేకపోయేసరికి నాకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు. కానీ నేనేమనుకున్నానంటే నా ముందు ఒక గొప్ప ప్రేమ కథ నడుస్తుంది. కానీ నేనసలు ఏం కనెక్ట్ అవ్వలేదు. డ్యూ టు ద రైటింగ్ నేను కాలం గడిపే కొద్దీ అంటే ఆ రైటింగ్ ఏజ్ వెల్ అని నేను జెప్పా గదా! సో, అట్లా పరంగా. నెక్స్టు ఇప్పుడు ఇది ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ అంటే మేబీ లవ్ స్టోరీలో ఒక మ్యాజిక్ ఉంటది. ఆ మాయ అయితే నాకైతే కనిపియలేదు. ఈ సినిమా కామెడీ వరస్ట్‌గున్న అసలు 'ఆలిగారు' మొత్తం గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఇంకోటి వాళ్ళు కాలేజ్ పిల్లలా లేరండి. అందరూ అంకుల్ గాల్లాగున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే యూ నో ఒక్ ఆయనొక్కడే సారీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే యూ నో యాక్చువల్లీ చాలా యంగ్‌గా కనిపిచ్చారు. కాలేజ్ స్టూడెంట్‌గా యావరేజ్‌గా కనిపిచ్చారు. ఆలిగారు ఆ మీసాలు పెట్టుకొని, దాని తర్వాత ఒక గుండ సముద్రం పక్కన చేపలు పట్టేటోడిలాగా వేణుమాధవ్ గారు లైక్ ఆ సీ త్రూ షర్ట్ ఏసుకోవడం, దాని తర్వాత దానిపైన ఇంకో షర్ట్ ఏసుకోవడం. సో, అదంతా అదే అందరూ అంకుల్ గారిలాగా ఉన్నప్పుడు. అదే వాళ్ళు చేసే చిలిపి పనులు, వాళ్ళు చేసే కామెడీ ఎ అసలు క్రింజ్ మొత్తం అసలు ఏం బాలే. అదే మూడోదేంటంటే, ఆ 'పవన్ కళ్యాణ్' 'వాసుకి' ట్రాక్ ఏదైతే ఉందో, అది చాలా ఎమోషన్ అండ్ నవ్వు కలిగిచ్చాలి గానీ, నేనైతే బ్ నేనేం అనుభ నేనేం అనుభవించలే. అదే చెప్తున్నా కదా! నువ్వు ఏ లవ్ స్టోరీకైనా నీకు 2 ఉండాలి. ఒకటి ఆ లవ్ స్టోరీతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. రెండోదేంటంటే ఏదో ఒక మాయ ఉండాలి. కనెక్ట్ అవ్వలేదు. నాకు ఎమోషన్ అనిపియలేదు. నాకు ఆ మాయ కనిపియలేదు. సినిమా ఎందుకో అట్లా వెళ్తూనే ఉంటదని అనిపిచ్చింది గానీ, అరే! నేనేమో రిలేట్ అవుతున్నానా? ఏమన్నా కనెక్ట్ అవుతున్నానా? అనేది ఏం లేదు. సో, దట్ ఈస్ వాట్ ఐ మీన్ అండి. వెన్ ఐ సే రైటింగ్ డిడ్న్ట్ ఏజ్ వెల్ అంటే అంతే. అది లైక్ తేలిపోయింది. అదే సినిమాలో కొన్ని రెలెవెంట్ పాయింట్స్ ఉంటాయి. బట్ అదే కాలం గడిసే కొద్దీ నాకు ఆ సేమ్ ఎంటర్‌టైనింగ్ ఫీలింగ్ నాకైతే కలగలేదు. మేబీ ఇందాకడ చెప్పినట్టు మేబీ ఇట్స్ మెంట్ టు బి ఒక సింపుల్ లవ్ స్టోరీ విత్ అద్భుతమైన పాటలు. ఆ రకంగా చూసి సినిమా పనిచేసింది గానీ, ఇందాకడ చెప్పినట్టు సినిమా క్లైమాక్స్ చాలా సినిమాలు ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారు. హీరోయిన్ ఎళ్ళిపోతుంటే హీరో గాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి వాడి ప్రేమ చెప్పుకోవడం, ఆ అమ్మాయి ఒప్పుకోవడం, దాని తర్వాత హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అదే ఇలాగ హాలీవుడ్ సినిమాల నుండి వాళ్ళు స్టార్ట్ అయ్యి ఇక్కడికొచ్చి సినిమా ఎండ్ అయింది బేసిక్‌గా. సో, అదే ఆ ఎమోషన్ అండ్ ఫీలు ఏదైతే ఉందో నేను చెప్పేది ప్రాబబ్లీ డ్యూ టు ఏజ్డ్ రైటింగ్. సో, ఐ విష్ ఈ సినిమా మంచిగా ఏజ్ అయ్యి ఉంటది. ఎందుకంటే నాకైతే అట్లా అనిపియలేదు. అండ్ ఐయామ్ ష్యూర్ ఐయామ్ నాట్ ది ఓన్లీ పర్సన్ నేను ఒక్కడినే అట్లా ఫీల్ అవుతున్నాననేది నాకు తెలుసు. బట్ అంటే ఎంతైనా ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. బట్ అదే గదా! ఇందాక 'నరసింహనాయుడు' చూసాం, 'సమరసింహారెడ్డి' చూసాం. సో, ఈ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలనేది ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో బానే ఉంటాయి గానీ, ఇప్పుడు చూస్తే అదే నీకు ఫీలింగ్ కలగలేదంటే ఇంకేం చేసాం చెప్పు? ఏం చేయలేము గదా! సో, మొత్తానికి దర్శకత్వం 'కరుణాకరం' గారు దర్శకత్వం బానే ఉంది. రైటింగే తేలిపోయింది అంతే. అంటే ఇది ఆయన దర్శకత్వంలో ఏం తప్పు లేదు. జస్ట్ ఆయన రాసే విధానంలో తప్పుంది. అండ్ నిజాయితీగా చెప్పాలంటే ఆయనేమైనా చేయగలరంటే ఏం చేయలేరు. ఎందుకంటే కొన్ని సినిమాలంతే కాలంతో గడిసే కొద్దీ వాళ్ళు జస్ట్ తేలిపోతాయి. బట్ ఎవడికిష్టం ఉంటే ఎవడికిష్టం ఉంటది. సో, అట్లా అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో, సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఎలా జెప్పాలి మీ అందరికి? హ్మ్. ఓకే. సో, ట్రై చేద్దాం. మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'దేవ' గారు. మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అండ్ క్లాసిక్ అంతే. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఒక క్లాసిక్. ఈ స్ ఆల్బమ్‌కి ఒకటే నెగెటివ్ పాయింట్ ఏందంటే నేను తెలుసుకున్న ఈ సినిమాలో 5 పాటలుంటాయి. దాంట్లో ఒకటే పాట ఒరిజినల్‌గా ఉంటది. మిగతా పాటలన్నీ కాపీ. ఈ సినిమాలో సాహిత్యం పరంగా గూడా సిరివెన్నెల గారు, పూర్ణచంద్ర గారు సాహిత్యం రాశారు ఈ సినిమాకి. అద్భుతంగుంటాయి. నా ఫేవరెట్ సాంగ్ అయితే ఈ మనసే సై 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 ఈ మనసే నాకు ఆ పాట చాలా ఇష్టం. సో, ఈ సినిమాలో 5 పాటలుంటాయి. ఈ మనసై సై రిటన్ బై సిరివెన్నెల గారు. ఏమైందో ఏమో ఈ వేళ రిటన్ బై భువనచంద్ర గారు. ఏమి సోదరా రిటన్ బై సిరివెన్నెల గారు. గగనానికి హృదయం తెలుసా ఏదో ఉంటది గదా! సిరివెన్నెల గారు రాశారు. అండ్ ఫైనల్‌గా 'రొమాన్స్ రిథమ్స్' రిటన్ బై భువనచంద్ర గారు. సో, ఈ సినిమాలో 5 పాటలుంటాయి. కాపీ కొట్టిన పాటలు చెప్పాలంటే 'ఏమైందో ఈ వేళ' ఇస్ బేస్డ్ ఆన్ 'రికీ మార్టిన్స్' 'మరియా'. 'ఏమి సోదరా' ఇస్ బేస్డ్ ఆన్ 'ప్యార్ కా ముసాఫిర్' బై 'లక్కీ అలీ'.
'రొమాన్స్ రిథమ్స్' ఈస్ బేస్డ్ ఆన్ 'నూన్‌డే సన్' బై 'డీప్ ఫారెస్ట్' అండ్ 'ఈ మనస్సైసే' ఈస్ బేస్డ్ ఆన్ 'ఆలీ ఆలబాలబా' 'వుమెన్ ఆర్ సెక్సీ' బై 'డాక్టర్ ఆల్బన్'. అంటే ఈ సినిమాలో వన్ అండ్ ఓన్లీ ఒరిజినల్ పార్ట్ అంటే 'గగనానికి ఉదయం' గదా! వావ్! బట్ యాహ్! అది అది చాలా మందికి ఇష్టం ఉన్న ఒక పాట. ఈ సినిమాలో 5 పాటలుంటే 3 పాటలు ఎస్‌పీబీ గారు పాడారు. ఏ 'ఈ మనస్సేసే', 'ఏమైందో ఏమైందో ఏమో ఈవేళ' అండ్ దెన్ 'గగనానికి ఉదయం' ఈ 3 పాటలు పాడేది ఎస్‌పీబీ గారు. బట్ యాహ్! బీజీఎం కూడా సో గుడ్. అన్ని సీన్‌లు పర్ఫెక్ట్‌గా కాంప్లిమెంట్ చేస్తది. సో యాహ్! మ్యూజిక్ ఈస్ అన్‌డౌటెడ్‌లీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్, బిగ్గెస్ట్ ప్లస్ అంటే డెఫినెట్‌లీ మ్యూజిక్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై వై. మహీందర్ అండ్ చోడకే నాయుడు. మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంతే. ఈ సినిమా ఎంత విజువల్లీ గార్జియస్‌గా ఉంటదంటే, అంత గార్జియస్‌గా ఉంటది. ఇంకోటి లైటింగ్ అనేది గాడ్ లెవెల్‌లో ఉంటది. ఈ సినిమాలో ఎన్ని అద్భుతమైన షాట్లున్నాయంటే, మొత్తం మాట్లాడాలంటే రోజంతా ఇక్కడే ఉంటాం. కానీ నాకు చాలా ఇష్టం ఉన్న కొన్ని షాట్లయితే నేను జెప్తా. 'కీర్తిరెడ్డి' గారి ఇంట్రో అయితే ఐ థింక్ అది లైక్ సినిమాలో నాకైతే బెస్ట్ సీన్. అక్కడ వచ్చే ముసురు, దాని తర్వాత అక్కడికొచ్చే ఒక చిన్న వెలుగు, దాని తర్వాత అది అది కాల్చినప్పుడు దాని నుండి వచ్చే ఒక వెలుగు, ఆ ఫ్రేమ్ మొత్తం అట్లా కళకళలాడిపోతూనే ఉంటది. 'గగనానికి ఉదయం' పాటలో నీకు కొన్ని సార్లు సూర్యుడు ఇట్లా లేచినప్పుడు, దాని తర్వాత అక్కడికుండే ఒక రేజ్ అంటే సూర్యుడి నుండి వచ్చే ఒక వెలుగు ఏదైతుందో కొంచెం ఒక షాట్ ఉంటది. అది లైక్ 'పవన్ కళ్యాణ్' గారు ఇట్లా నడుస్తూ ఉంటారు. అండ్ దెన్ రేస్ ఏదైతే ఉందో ఆ 'తాజ్‌మహల్' లాగా అట్లా వస్తూ ఉంటాయి బేసిక్‌గా. దాని తర్వాత రెస్టారెంట్ సీన్. 'పవన్ కళ్యాణ్' గారు, 'వాసుకి' గారు ఇద్దరు పక్క పక్కనే ఉంటూ దాంట్లో లైటింగ్ కూడా లిటరల్లీ నీకు ఈ సినిమాల్లో ఎవ్రీ సింగిల్ షాట్ అండ్ ఫ్రేమ్ అండ్ మూవీలో నీకు పర్ఫెక్ట్ లైటింగ్ ఉంటది. జస్ట్ ఇట్స్ సో విజువల్లీ గార్జియస్. అని ఎంత విజువల్లీ గార్జియస్ ఉంటాయంటే నీకు ఆల్మోస్ట్ ఒక 'హరివిల్లులో' ఏదైతే రంగులుంటాయో నీకు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. బికాజ్ వాళ్ళు ఉండే ఒక క్యాఫే ఏదైతుందో అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళక్కడ ఉంటారు. నీకు గులాబీ పువ్వులుంటాయి. దాని తర్వాత పక్కన అంటే గులాబీ పూలుంటే అంటే గులాబీ రంగుంటది. దాని తర్వాత నీకు పచ్చ రంగుంటది. వాళ్ళు ఊటీకెళ్ళినప్పుడు దాని తర్వాత బోలెడన్ని చెట్లుంటాయి సినిమాలో వాళ్ళు నడుచుకుంటూ కొద్దీ. నీకు నీకు పసుపు ఉంటది. బ్లూ ఉంటది. తెల్లగా ఉంటది. అదే చెప్తున్నా గదా! 'హర్విల్లులో' ఉండే రంగులు ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. జస్ట్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ త్రూ ఔట్. సో, ఫుల్ క్రెడిట్ టు కరుణాకరం గారు అండ్ సినిమాటోగ్రఫర్స్ ఆహ్, మహి మహీందర్‌రా? మహీధర్ గారు అండ్ చోటకే నాయుడు గారు. ఇదే చెప్తున్నా గదా! లాస్ట్ టైమ్ మేము రివ్యూ చేసే సినిమా ఏది 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్సు'. ఇదిరా చోటకే నాయుడు అంటే ఇది ఆయన గొప్పతనం. కొన్ని సినిమాలుంటాయి. లైక్ 'కొత్త బంగారు లోకం', ఇంకోటి నా పర్సనల్ ఫేవరెట్ 'బృందావనం'. సో, ఇవన్నీ ఉంటాయి గదా! దే ఆర్ జస్ట్ విజువల్ మాస్టర్ పీసెస్ అంతే. సో, యాహ్! ఇది చోటకే నాయుడు గారి అసలైన రూపం. సో, సినిమాటోగ్రఫీ వాస్ సో గుడ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి గారు. వెరీ గుడ్. చాలా అంటే చాలా ఆ 'తాజ్ మహల్' సెట్ అయితే ఇట్స్ ఇంక్రెడిబుల్. అసలు ఎవడనుకుంటారండి సముద్రం పక్కన మొత్తం వాళ్ళు కట్టేయాలని చెప్పి సో వెల్ డన్. అండ్ ఈ సినిమా ఏం స్టార్ట్ చేసిందంటే ఒక లెజెండరీ కెరియర్ ఫర్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ తెలుగు సినిమా పరంగా. సో, హి ఈస్ ఎ లెజెండ్ అండ్ వచ్చే ఏంటది వచ్చే 'భావదేవుడు భగత్ సింగ్‌లో' ఆయన డైరెక్ట్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకోటి ఆనంద్ సాయి గారు సినిమాలో ఉంటారు. ఆ సీన్ ఏందంటే వాళ్ళందరూ ట్రాఫిక్ లైట్ దగ్గరుంటే కీర్తి రెడ్డి గారు లైక్ కబురు పెట్టడానికి అందరిని అని చెప్పి వీడికి చెప్పు, వాడికి చెప్పు, వాడికి చెప్పు. ఎందుకంటే అమ్మాయి ఒక పక్కన ఉంటది. వాడు అవతల వైపు ఉంటాడు. సో, దాంట్లో ఆ జీప్‌లో ఉన్న ఒక మనిషి ఐ థింక్ అదే ఆనంద్ సాయి గారు. సో, ఆయన కూడా సినిమాలో ఉంటారు. నెక్స్ట్ ఎడిటింగ్ మార్తన్ కె వెంకటేష్ గారు. బావుంది. ఎందుకంటే సినిమాకి మంచి ఫ్లో ఉంటది. పాటలైతే వాళ్ళు మంచిగానే ప్లేస్ చేశారు అనిపించింది. నాకులాగా అబ్రప్ట్ కట్సు లేకపోతే వాళ్ళేదో గాల్లో అతికిచ్చినట్టు నాకేం అనిపియలేదు. మంచిగానే ఉంటది ఎడిటింగ్. ఆహ్, మార్తన్ కె వెంకటేష్ గారు గదా! యాహ్! మార్తన్ కె వెంకటేష్ గారు. కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు చేశారో నాకు తెలీదు గానీ ఎక్సలెంట్‌గా ఉంటది. ఎస్పెషల్లీ ది స్టైలింగ్ ఫర్ పీకే గారు, కీర్తిరెడ్డి గారు. బోత్ లుక్ సో గుడ్ అండ్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. ఎంత అందంగా ఎంత కళకళలాడిపోతూ ఉంటారంటే ఇద్దరు అంత కళకళలాడిపోతూనే ఉంటారు. సో, కాస్ట్యూమ్ డిజైన్ ఈస్ ఎక్సలెంట్. డైలాగ్స్ ఈ సినిమాలో ఎక్సలెంట్ త్రూఅవుట్. చాలా బావుంటాయి. అండ్ చాలా స్పష్టమైన తెలుగులో ఉంటాయి. ఆహ్, ఫైట్స్ బానే చేశారు. రియలిస్టిక్‌గా ఉన్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బై ఎస్ఎస్‌సి ఆర్ట్స్ బానే ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సినిమాకి అద్భుతమైన టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే నీకు మ్యూజిక్,
సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డైరెక్షన్ ఈ 3 అండ్ దెన్ కాస్ట్యూమ్ డిజైన్ ఈ 4 వాటిలు, ఈ 4 క్రాఫ్ట్స్ యాక్చువల్లీ అద్భుతంగా చేశారు సినిమా మొత్తం. సో, యాహ్! ఐ డెఫినైట్‌లీ గో విత్ థట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే ఒకటే డ్యూ టు ద ఔట్‌డేటెడ్ రైటింగ్ నేను 'తొలి ప్రేమ' సినిమా నేను అంతలా ఎంజాయ్ చేయలేకపోయాను ఈ టైం. అంటే సినిమా బాలేదనేది గాదు. బట్ స్టిల్ ఒక స్టిల్ ఇట్ హాస్ చాలా రెలెవెంట్ పాయింట్స్ ఉంటాయి. అలాంగ్ విత్ 'కళింగ' గారి అద్భుతమైన పెర్ఫార్మన్స్, పాటలు అండ్ అందరూ అంటే బేసిక్‌గా 'వాసుకి' గారు అండ్ 'కీర్తిరెడ్డి' గారు అద్భుతమైన నటన. ఆఫ్‌కోర్స్ ఒక సర్టెన్ ఒక సెన్సిబిలిటీ ఉంటది. అండ్ చాలా రియలిస్టిక్ అండ్ ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్‌తో ఇవన్నీ లైక్ ఇవన్నీ మంచిగానే ఉంటాయి సినిమాలో. బట్ అదే చెప్తున్నా గదా! వాళ్ళు రాసే విధానం 26 సంవత్సరాల తర్వాత నాకు తెలిపోయింది అనిపించేసరికి నాకు బేసిక్‌గా సినిమా ఎక్కలేదు. బట్ అదే ఐ విల్ స్టిల్ లిసన్ టు ద సాంగ్స్. ఈ సినిమా సక్సెస్ నేనెంత చెప్పినా నేను తక్కువ చేయట్లేదు. అండ్ అంటే నేనేం చెప్పినా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్. సో, అదే అదేం మారదు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థాట్. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. వి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆన్ ట్యూస్‌డే హోప్‌ఫుల్లీ. ట్యూస్‌డే రాకపోతే నెక్స్ట్ ఫ్రైడే వస్తది. సో, యాహ్! విల్ ట్రై. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్.